సో ఫిఫ్త్ వీడియో అండి. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కొంచెం స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, గమనించగలరు. ఇన్ ఏ సిస్టమ్ ఏ సాలిడ్ రివర్సిబుల్ గివ్స్ రైజ్ టు 2b gas plus 3c gas if the concentration of C at equilibrium is increased by a factor of 2. It will cause the equilibrium concentration of B to changes to. సో ముందు ఈక్వేషన్ రాస్తున్నానండి. ఏ సాలిడ్ రివర్సిబుల్ 2b గ్యాస్ ప్లస్ 3c గ్యాస్. సో ఎట్ ఈక్విలిబ్రియం అనేది మనం గమనించినట్లయితే, ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఇంక్రీజ్ చేశాడు. ముందు ఇనిషియల్గా తీసుకుందాం. ఎట్ ఇనిషియల్ దీని కాన్సన్ట్రేషన్ ఏ మోల్స్ అని తీసుకుందాం. అప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఎంత? 0. ఇక్కడ ఈక్వేషన్ పరంగా మనం గమనిస్తే 1 మోల్ ఆఫ్ ఏ డిజపియర్ అయితే 2 మోల్స్ ఆఫ్ బి అపియర్ అవుతుంది, 3 మోల్స్ ఆఫ్ సి అపియర్ అవుతుంది. సో అట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ 0 అట్ ఈక్విలిబ్రియం. అట్ ఈక్విలిబ్రియం ఎంత అవుతుందండి? ఇది దీంట్లో నుంచి కొంత పార్ట్ వెళ్ళిపోవాలి, అంటే ఏ మైనస్ బి. ఇది 1 మోల్ వెళ్తే ఇది 2 మోల్స్ ఫామ్ అవుతుంది. ఇది బి వెళితే ఇది 2b. మరి ఇది ఎంత అవుతుందండి? 3b. ఎందుకు? ఫర్ ఎవ్రీ 1 మోల్ ఆఫ్ ఏ యూ విల్ గెట్ 3 మోల్స్ ఆఫ్ సి. అంటే ఇక్కడ బి వెళితే ఇది 3b, ఇది బి వెళితే ఇది 2b అవుతుంది. ఇప్పుడు కేసీ ఏమవుతుందండి దీనికి? కేసీ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి స్క్వేర్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి క్యూబ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 1. Concentration of A power 1 no need to mention because the concentration of reactants are taken in solid state kabatti. So Kc equal to B concentration anta 2b square, C concentration anta 3b cube. దీన్ని ఇలా ఉంచండి. ఇప్పుడు కండిషన్ ఏంటి ఇచ్చారండి ఇక్కడ? మీరు గమనించినట్లయితే కండిషన్ వచ్చేసి at equilibrium concentration of C was increased by factor of 2. ఈక్విలిబ్రియం దగ్గర సడన్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి? పూర్వం ఎంత ఉంది? ఇది 3b. 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసామంటే ఇదేమవుతుంది? 6b. ఇది 2 టైమ్స్ ఇంక్రీజ్ అయితే బి కూడా ఎంతో టైమ్స్ చేంజ్ అనేది రావాలి కదండి. ఇది ఎంత టైం చేంజ్ వచ్చింది అనుకుంటే 2bx టైమ్స్ వచ్చింది అనుకుందాం. అంటే క్వశ్చన్ గమనించండి. ఎట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి వాజ్ ఇంక్రీజ్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 2. దీన్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేశాడు, 6b. ఇది 2 టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఇది కూడా 2 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది ఎంతో కొంత చేంజ్ అనేది జరుగుతుంది. ఆ చేంజ్ ఎంతంటే ఎక్స్ టైమ్స్ అనుకుందాం. సో కేసీ ఏమవుతుందండి ఇక్కడ? న్యూ కేసీ అంటే ఎంత అవుతుందండి ఇక్కడ? 2bx హోల్ స్క్వేర్ ఇంటూ 6b హోల్ క్యూబ్. కానీ స్టాండర్డ్ కండిషన్ ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రిమైన్స్ సేమ్. దిస్ ఈజ్ ఆఫ్టర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. సో ఇది కేసీ డాష్ అనుకోండి, లేదంటే సో ఎలా చెప్తాం? ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ రిమైన్స్, దట్ ఈజ్ కేసీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఫస్ట్ది ఈక్వేషన్ 1 అనుకుంటే సెకండ్ది ఈక్వేషన్ 2. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రిమైన్స్ సేమ్. సో ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2 అంటే ఏమవుతుందండి? ఇది 2b స్క్వేర్ ఇంటూ 3b హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2bx హోల్ స్క్వేర్ ఇంటూ 6b హోల్ క్యూబ్. అంటే 2b స్క్వేర్ ఇంటూ 3b క్యూబ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ 6b
whole cube. So 2b get cancel, b cube get cancel. So ఏమొస్తుందండి మనకి 3 cube అంటే 27 equal to x square into 6 cube అంటే 6 into 36. సో క్యాన్సిల్ చేస్తే కనుక సో 3 2s 3 9s 9 1s 9 4s అంటే x square equal to 1/8 times అంటే x equal to 1/√8 times and x equal to 1/2√2 times increases. X equal to 1/2√2 times to its original value. సో ఎన్ని ఫ్యాక్టర్ అంటే పెరిగిందని అడిగాడు. అంటే ఎక్స్ ఎంత, ఇదిగోండి ఎక్స్ టైమ్స్ టు ఒరిజినల్ వాల్యూ. ఈ ఎక్స్ ఎంత అంటే 1/2√2 టైమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. సిని 2 ఫ్యాక్టర్ పెంచితే బి ఎన్ని ఫ్యాక్టర్ చేంజ్ అయింది, అది దాని తాలూకా ప్రాబ్లం. సో ఒకదాన్ని పెంచినప్పుడు రెండోది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రైట్ చేశారండి. దాన్ని ఆ విధంగా మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc for the reaction SO2 gas plus NO2 gas reversible SO3 gas plus NO gas is 16 if 1 mole of each of all the four gases is taken in 1 dm cube vessel. The equilibrium concentration of NO would be, ఇదండి ప్రాబ్లం చూడండి. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఫర్ ద రియాక్షన్ ఈజ్, ఏంటంటే రియాక్షన్ అది ఇక్కడ రియాక్షన్కి వచ్చేసరికి SO2 గ్యాస్ ప్లస్ NO2 గ్యాస్ రివర్సిబుల్ SO3 గ్యాస్ ప్లస్ NO గ్యాస్. దీనికి కేసీ 16 ఇచ్చారండి. కేసీ 16 ఇచ్చారు. కండిషన్ if 1 mole of each of all the four gases is taken in 1 decimeter cube vessel at initial condition, అన్నిటినీ 1 mole తీసుకోమన్నారండి. అన్నిటినీ 1 mole తీసుకుంటే ఇప్పుడు రియాక్షను ఫార్వర్డ్ డైరెక్షనా బ్యాక్వర్డ్ డైరెక్షనా మనకు ఎలా తెలుస్తుంది? క్యూసీ క్యాలిక్యులేట్ చేయాలండి. క్యూసీ ఎంత వస్తుందండి? 1కి ఈక్వల్ అవుతుంది. క్యూసీ అంటే ద రియాక్షన్ అట్ ఎనీ టైమ్ అంటే క్యూసీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు product of molar concentrations of products by product of molar concentration of reactant whose powers are raised to their stoichiometric coefficient. QC క్యాలిక్యులేట్ చేస్తే 1 into 1/1 ఈక్వల్ అవుతుందండి. ఓకే, సో QC ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అంటే QC లెస్ దాన్ కేసీ. కేసీ ఎంత ఇచ్చారు? 16. QC ఎంత ఇచ్చారు? 1 అంటే 1 లెస్ దాన్ 16 కాబట్టి ఇది ఏ రియాక్షన్ అవుతుంది? ఫార్వర్డ్ రియాక్షన్. ఎట్ ఈక్విలిబ్రియం 1 - A
1 మైనస్ ఏ, 1 ప్లస్ ఏ అండ్ 1 ప్లస్ ఏ. అంటే ఏంటిది? ఫర్ 1 mole of SO2 will disappear, you will get 1 mole of NO2. 1 mole of SO2 disappear, 1 mole of NO2 will be disappear, you will get 1 mole of SO3 and 1 mole of NO gas. అయితే ఏ మోల్స్ వెళ్తే ఇక్కడ కూడా ఏ మోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు కేసీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి వాల్యూ? 16 ఈక్వల్ టు SO3 కాన్సన్ట్రేషన్ ఇంటూ NO కాన్సన్ట్రేషన్ బై SO2 కాన్సన్ట్రేషన్ ఇంటూ NO2 కాన్సన్ట్రేషన్. 16 ఈక్వల్ టు 1 ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ బై 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ. అంటే which is nothing but 1 plus a by 1 minus a whole square equal to 16. 1 plus a by 1 minus a equal to 4. అంటే దీన్ని సాల్వ్ చేస్తే a ఈక్వల్ టు 1.6 మోలార్. 1.6 లేదంటే ఒకసారి చూడండి ఇక్కడ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 4 మైనస్ 4a అంటే ఏమొస్తుంది ఇక్కడ? 5a ఈక్వల్ టు 3 అంటే a ఈక్వల్ టు 0.6. కానీ అడిగిన ప్రాబ్లం ఏంటండి? ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO వుడ్ బి. NO కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం దగ్గర ఎంత? సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO ఎంతండి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. 1 ప్లస్ ఏ అంటే 0.6, టోటల్గా 1.6 మోలార్. ఇక్కడ గమనించాల్సింది మీరు వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ అండి. వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ ఎంత ఇచ్చారు? 1 dm క్యూబ్. 1 dm క్యూబ్ అనేది 1 లీటర్కి ఈక్వల్ అవుతుంది. 1 dm క్యూబ్ అంటే 1 లీటర్. ఎలా చూడాలంటే దీన్ని 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే ml అంటే ఈజ్ నథింగ్ బట్ సెంటీమీటర్ క్యూబ్. అంటే ఏమొస్తుందండి ఇది? 10 ml ఇంటూ 10 ml ఇంటూ 10 ml అంటే 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్. సో 10 సెంటీమీటర్ అంటే 1 డెసిమీటర్ ఇంటూ 1 డెసిమీటర్ ఇంటూ 1 డెసిమీటర్ దట్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్. 1 లీటర్ అన్నా 1 డెసిమీటర్ క్యూబ్ అన్నా ఒకటే అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు 10 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్ ఎలా అవుతుందని. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 డెసిమీటర్ అంటే దీంట్లో 10th పార్ట్ అంటే 100/10th పార్ట్. డెసి అంటే 10th పార్ట్ దట్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. సో 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. 1 లీటర్ ఈక్వల్ టు 1 dm క్యూబ్ అంటే వాల్యూమ్ ఈక్వల్ టు 1 లీటర్ అన్నా లేదా 1 డెసిమీటర్ క్యూబ్ అన్నా రెండు కూడా ఒకటే అవుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్స్లో మనకి అవసరం అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం వేరే వీడియోలో